చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకాలు ఇవ్వాల్సిన ఇవ్వకుండా లబ్ధిదారులకు ఎవరికి ఇవ్వట్లేదు ఆయన బొంకుతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు చెబుతా ఉన్నాడు. నా మీద చేసిన అబండాలు కూడా ఏదైతే 12 లక్షలు 14 లక్షల కోట్లు అప్పు చేశామని చెప్పారు, అది ఎన్ని అబద్ధాలు అని చెప్పి అంటారు. దాన్ని ఎలా చూస్తారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అబద్ధాలే, ఇప్పుడు ప్రతిపక్షంలో లేకపోయినా కూడా అబద్ధాలే. ఇప్పుడు చంద్రబాబు గారు ఎక్కంగానే ఫస్ట్ విడతలోనే పెన్షన్ పెంచి ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి అందజేశారు, డోర్ టు డోర్. ఎలక్షన్ టైంలో ఏమో ఏదో చంద్రబాబు చెప్పాడని చెప్పి వాలంటీర్లు ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పి బ్యాడ్ తీసుకోవద్దాం, చంద్రబాబు నోడిద్దాం అని చెప్పి రకరకాలుగా చేసి ఒక 2 నెలలు పెన్షన్ ఇవ్వాలి ఎలక్షన్ కోడ్లో. చాలామందిని ఎండలో తెప్పించి చాలామంది చావుకు కారణమయ్యాడు జగన్మోహన్ రెడ్డి. మేము ఎక్కంగానే వాలంటరీ వ్యవస్థ లేకుండా సచివాలయ సెక్రటరీలతో డోర్ టు డోర్ 1 డేలో ఫినిష్ చేసాం. 90% డోర్ టు డోర్ అవ్వతాతలకి ఇచ్చి అదొకటి ఆ కార్యక్రమం అయింది. ఈరోజు ఉచిత గ్యాస్ కంపెనీ, ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాం. 24 గంటల నుంచి 48 గంటలలోపు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అలా సూపర్ సిక్స్లో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ చంద్రబాబు గారు వస్తున్నారు. నీలాగా నెల నెల అప్పులు చేసి లేదంటే ఈ నెల ఎలా గడిచిద్దిరా దేవుడా అని చెప్పి కేంద్రం కాలు పట్టుకొని అవన్నీ చేయట్లేదు చంద్రబాబు గారు. ఇంతవరకు రూపాయి బిల్లు అప్పు వాడకుండా ఈ రోజున ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఏకైక సీఎం ఎవరైనా ఉన్నారో చంద్రబాబు గారు. మీరు ప్రతి నెల కూడా దినదిన గండంగా గడిపారు 5 ఏళ్ళు. మాకు అది అలాగేం అవసరం లేదు. మా చంద్రబాబు గారి విజన్ ఉంది, సంపాదించే ఆలోచనలు ఉన్నాయి. రేపు పొద్దున రాష్ట్రానికి రాబోయే పెట్టుబడులు భారీ ఎత్తున వస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీసుకెళ్ళగల ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఆయన అంటున్నాడు, వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళ మంత్రులు కానీ నాయకులు, మాజీ మంత్రులు కానీ మాజీ నాయకులు కానీ అంటున్నారు, వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా, వాళ్ళని తీసేశారు, గవర్నమెంట్ టీడీపీ నాయకులు వచ్చి తీసేశారని అంటున్నారు. కానీ వాళ్ళు గవర్నమెంట్ రాకముందు ఎలక్షన్ టైంలోనే వాళ్ళ నాయకులే వాళ్ళ ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ చేత రిజైన్ చేయించారు. ఇప్పుడు గవర్నమెంట్ తీసేసిందని ఎలా చెప్తారు వాళ్ళు? ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళ చేత బలవంతంగా రాజీనామాలు చేపించి చెయ్యకపోతే బెదిరింపులు చేసి అలాంటివి చాలా కోకొల్లలుగా ఉన్నాయి. అందరిని బెదిరించి రాజీనామా చేసింది జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఉసురు కొట్టుకుంది జగన్మోహన్ రెడ్డి. దాని మీద ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సరైన సమయంలో నిర్ణయం తీసుకొని వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చిద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఆయన వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరిగింది. అప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్ కానీ అవి కానీ 15% 12% పైన ఉంది. ఈ టీడీపీ గవర్నమెంట్లో ఉంది 11% మాత్రం అని చెప్పి అంటున్నాడు. నిజంగానే ఆయన ఉన్నప్పుడు ఫ్యాక్టరీలు ఇవ్వడగా వచ్చినాయి అంటారా? ఏమండి, వచ్చినాయి అంటే నిజంగా ఉంటే అసెంబ్లీకి చర్చించమనండి. అసెంబ్లీకి రాకుండా ఈ ఏదో ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తే ఎట్టగా? అధికారంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని ఈయన నిజంగా రాజకీయ నాయకుడా లేదంటే ఇంట్లో కూర్చొని అమ్ములు బేబీయా? ఏమండి, చంద్రబాబు గారు రోజు చూస్తున్నారు. మన నారా లోకేష్ గారు అమెరికా వెళ్ళారు. వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి చాలా సంస్థలు. పోలవరంకి ఇప్పుడు 2021లో పూర్తి చేస్తా, 2022లో పూర్తి చేస్తా అన్నాడు. మేము కట్టిన దాన్ని నాశనం చేసేసాడు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పోలవరం గురించి కానివ్వండి, మన రాజధాని గురించి కానివ్వండి, వేలాది కోట్ల రూపాయలు కేంద్రం మనకు నిధులు కేటాయిస్తుంది. ఆ రోజున 5 ఏళ్ళలో కనీసం ₹1 బిల్ల తెచ్చారా? తీసుకొచ్చి ఏం చేశారు? అవన్నీ చర్చించుకోవడానికి మనకు ఒక రాజ్యాంగ వ్యవస్థ కల్పించింది అసెంబ్లీ. ప్రజావేదిక అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు అసెంబ్లీలో చర్చించుకుందాం రావాలి కదా. రాకుండా ఆ రోజున మానసికంగా చంపేద్దామని చెప్పి చంద్రబాబు గారిని నానా మాటలు మాట్లాడి చేశారు. ఆ రోజున మేము 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం కూడా ధైర్యంగా వచ్చాం. మీరు రాకూడదని దురుద్దేశంతో చిత్రహింసలు పడేటట్టు మానసికంగా గురి చేసి ఆయన రానియకుండా చేశారు. ఈ రోజున మిమ్మల్ని అలా చెయ్యం. మేము ప్రజా సమస్యల మీద మాట్లాడండి. మీ గవర్నమెంట్లో ఏం చేశారు, ఇప్పుడు మేమేం చేస్తున్నాం అని చెప్పి ప్రజలందరూ తెలియజేయచ్చు. అంతేగాని అసెంబ్లీకి రాకుండా పారిపోతే అది మీ దురుద్దేశానికి మీ చేసిన తప్పులు బయటపడతాయని చెప్పి రావట్లేదు. యాక్చువల్గా ఆయన ఉండగా 35 లక్షల మంది ఉద్యోగాలు వచ్చినాయంట, నిజమేనంటారా? ఏది వాలంటరీ ఉద్యోగాలు? వాలంటీర్లు చెప్పాడు, ఒక లెక్క 6 లక్షలు చెప్పాడు ఆయన, లెక్క చెప్పిన దాంట్లో. ఇంకో పక్కన 35 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి అంటున్నాడు. దాన్ని ఎలా? అది క్లారిటీ ఇవ్వనండి. ఏ సంస్థలు ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, ఏ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు ఇచ్చాడు, మొత్తం క్లారిటీ ఇవ్వనండి. ఒక కానిస్టేబుల్ అయినా ఈ రోజున అయ్యారా? ఎవరైనా ఎస్ఐలు కానీ ఎవరికి ఇచ్చారు ఉద్యోగస్తులు? అవన్నీ తెలియజేయాలి కదా. తెలియజేయకుండా ఇచ్చేసని చెప్పి నోటి మాట చెప్తే ఎలాగా? దానికి పలానా కంపెనీ తీసుకొచ్చాం, దాంట్లో వేలాది ఉద్యోగాలు. మొన్న చంద్రబాబు గారు వెళ్ళారు, టాటా గ్రూప్ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, 10,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి. అలాగే రకరకాల కంపెనీ వాళ్ళు కొన్ని వేల ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. అలా క్లారిటీ ఇవ్వనండి. ఎవరు  మేము ఇచ్చేసని చెప్పి నోటితో చెప్పేసి సరిపోయిందా? దానికి ఒక క్లారిఫికేషన్ ఉండాలి కదా.
ఇప్పుడు దాని ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్గా తీసుకుందో మహిళల మీద దాడులు కానీ బహిరంగంగా ఏదైతే విమర్శలు కానీ చేయటాన్ని కట్టడి చేయడానికి గవర్నమెంట్ ఒక పక్కన డెసిషన్ తీసుకుంది, దాని ప్రకారం నడుస్తుంది. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, అప్పుడు మా చెల్లి మీద మా అమ్మ మీద టీడీపీ నాయకులే ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి దాడి చేశారు అని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? చేయని తప్పులకే క్రియేట్ చేసి చంద్రబాబు గారిని లోపల ఎలా వాళ్ళ జైల్లో పెట్టాలని చెప్పి సునకానందం పొందింది ఈయన. చేసిన తప్పులకి గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది, కానీ మా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేయని తప్పులకి హింసించాలి, మనం ఏదో ఆనందం పొందాలి అనే ఉద్దేశంతో ఉంటారు. అది టీడీపీ వాళ్ళు చేసినా వైసీపీ వాళ్ళు చేసినా మాత్రం చంద్రబాబు గారు అయితే ఒప్పుకోరు. ఎందుకంటే ఆయనకి లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలా, క్రిమినల్ రేటు తగ్గాలా, ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండాలా, ప్రజలు బయట స్వచ్ఛందంగా స్వతంత్రంగా తిరగాలనే ఉద్దేశంతో ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే బాలకృష్ణ గారు తన సొంత చెల్లెల మీద అమ్మ మీద బహిరంగంగానే విమర్శలు గురిపించారు, తిట్టారని చెప్పి అంటున్నాడు. నిజంగానే బాలకృష్ణ గారు తిట్టారా? నిజంగా తిడితే వీళ్ళు ఊరుకుంటారండి? రఘురామకృష్ణరాజు గారు ఏం చేశారని చెప్పి ఆయనకి అరికాలు కోటింగ్ వేసి ఆయన అంత ఇదిగా చేశాడు. చేయని తప్పులకే ఆయన చిత్రహింసలు పెడతాడు. నిజంగా చేసిన తప్పులు నిజంగా ఎవరైనా తిడితే ఊరుకుంటాడా? పరువు నష్టం దాబేయడా? ఆయన అన్ని అబద్ధపు మాటలండి. ఆయన మాటలు నమ్మే పరిస్థితిలో జనాలు లేరు, ప్రజలు లేరు. ఇదంతా బూటకు మాటలు తప్పించి వేరేదేం లేదు. ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ వాళ్ళ ప్రజల అవసరాలు తీర్చడానికి రావాల్సిన వ్యక్తి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వేదికల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. కానీ ఈయన ఎందుకని ఆ వేదికలకి వెళ్ళలేకపోతున్నాడు? కారణం ఏంటంటారు? ఇంట్లో సమస్యలే తీర్చలేడు. వాళ్ళ అమ్మ ఎక్కడ ఉంది? వాళ్ళ చెల్లి ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది? ఇంటిని చక్కబెట్టి ఈదిని చక్కబెట్టాలి. ఈయనకి ఇంటిని చక్కబెట్టడమే రాదు. ఈయనకి అసలు ప్రజానాయకుడిగా అసలు అన్ఫిట్ అండి. ఒకసారి అన్నాడు, ఏదో జనాలు తెలియక పాపం ఇచ్చారు, ఆ ఒక్కసారితోనే వెనక్కి వెళ్ళిపోతాడు. ఇంక అయిపోయింది. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా పాతాళానికి వెళ్ళిపోయినట్టే. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మర్చిపోతారు ప్రజలు కూడా. వైఎస్ఆర్ పార్టీ కూడా ఉండదు నాకు తెలిసి. అదేవిధంగా చూస్తుంటే నిన్న ఒక ఏదో స్కామ్ బయటకు వచ్చింది, అదాని స్కామ్ బయటకు వచ్చింది. దాంట్లో టీడీపీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టించారని చెప్పి మాటలు వస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? నేను కూడా పొద్దున్నే న్యూస్లో చూశాను. ఏ ఫైల్ కదలాలన్నా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేయి తడిపితేనే కదిలేది. అలాగే అదాని గ్రూప్లో కూడా ఏదో కంపెనీ గురించి సోలార్ దాని గురించి 1750 కోట్లు ఇస్తేనే కానీ ఆ కంపెనీ ముందుకు రాలేదు. వీళ్ళంతా తెలియదేముంది, లక్షలాది కోట్లు దోచేసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు గాలికి వదిలేశాడు, యువత భవిష్యత్తు గాలికి వదిలేశారు. అవన్నీ వదిలేసి ఆయన స్వలాభం కోసం లక్షలాది కోట్లు సంపాదించుకొని ఊరుకో ప్యాలెస్ కట్టుకొని విమానాల్లో తిరుగుతూ ఏదో కళ్ళబొల్లు మాటలు చెప్తే ఏమంటారంటే తినేసి ఏదో 4 మెతుకులు ఇసిరేసినాడు, ప్రజలకి చిన్న సంక్షేమ పథకాలు ఇచ్చిందని గొప్పలు చెప్పుకున్నాడు. ఇవన్నీ ఆయన మాటలు నమ్మే పరిస్థితులు ఎవరూ లేరండి.